మొదటిది ఏం చేస్తాడు? వేరుపరిచిన అనుభవం. రెండోది ఏం చేస్తాడు? నీలో ఉన్న లోకాన్ని వేరుపరిచేటువంటి పని ఆయన మొదలు పెడతాడు. దీనికోసం ఈ వేరుపరిచేటువంటి ప్రక్రియలో లోకం నుంచి నేను వేరుపరిచేటప్పుడు కొన్ని గాయాలు కలుగుతాయి. మరి పాత స్నేహాలు, పాత లింకులు, పాత తేడాలు, పాత మంచి చెడ్డలు మొత్తం తెంచుకోవాల్సి వచ్చింది. మరి ఎప్పటి నుంచో ఏర్పడ్డ లింకులు తెంచేసుకోవాలంటే ప్రాణం విలవిలవిల్లాడుతుంటుంది. విలవిల్లాడినా గిలగిల కొట్టుకున్నా నేను కావాలి అంటే ఆ లింకులు నువ్వు తెంచేసుకోవాలి అంటాడు. ఆ లింకులు తెంచుకొని వస్తేనే నేను నీ మీద పని మొదలు పెడతా. ఎందుకంటే ఇదిగో నేను నిన్ను మార్క్ చేస్తున్నాను, నిన్ను కోరుకొని ఉన్నాను. దా మరి ఇప్పుడు ఆ పాత స్నేహాలు, పాత సహవాసాలు, పాత లింకులు మరి తెంచుకునేటప్పుడు కొంచెం బాధేగా. కొంతమంది బంధువులు ఒప్పుకోరు, కొంతమంది కులపోళ్ళు ఒప్పుకోరు, మతపోళ్ళు ఒప్పుకోరు. నువ్వు పోయి యేసు ప్రభులో కలుస్తున్నావు, నువ్వు సస్తే కబరస్థానంలోకి రానివ్వు, నువ్వు సస్తే నీకు మంచం ఇవ్వం. ఏది పాడా మోసుకుపోయేది అది కొంతమంది బెదిరిస్తారు. కొంతమందికి అదొక బాధ. కొంతమందికి ఏమో మా కులంలో నుంచి నిన్ను వేలేస్తాం, పోయి అందులో కలిసేవేందని కొంతమంది ఈ బెదిరింపులు. కొంతమంది బంధువులేమో ఇక అందులో పోయి కలుస్తున్నావు కాబట్టి ఇక మా కార్యక్రమాలకు వేటికి మేము పిలవం, నీ దానికి కూడా మేము రాము అని ముఖం మీదే చెప్పేస్తారు. మరి ఈ లింకులు, కొన్ని అక్రమ సంబంధాలు లింకులు ఉంటాయి, కొన్ని అక్రమ సంబంధాలు లింకులు ఉంటాయి. నువ్వు బాప్తీసం పొంది మరి ఇక నువ్వు దేవుని మనిషి అయితే మరి నా సంగతి ఏంటంటే పోయి వాగులో దూకు, లేకపోతే ఒడ్డు కింద పడరా, దరిద్రుడా, సైతానోడా, ఇంకెందుకురా. అలాగే ఏమయ్యా నువ్వు బాప్తీసం పొంది భక్తుడు అయితే మరి నా సంగతి ఏంటంటే ఎట్లనో నీ సావు నువ్వు సావు, ఇక అయిపోయింది. ఇక నేను నా దేవుడు, ఇక నేను నా ప్రభు, ఇక నాకే లింకులొద్దు, ఏ పెంకులొద్దు. నాకు యేసు కావాలి, నాకు యేసు కావాలి. ఆయన నన్ను మార్క్ చేశాడు, ఆయన నన్ను పిలుస్తున్నాడు. నాకు యేసు కావాలి, యేసు నన్ను పిలుస్తున్నాడు, నేను యేసుతో కూడా ఉండాలి. నేను ఉండలేని ఈ పాపంలో, నా వల్ల కాదు అని తెంచేసుకొని రావాలి. కాబట్టి కులపు లింకులు, మతపు లింకులు, బంధుత్వపు లింకులు, అనుబంధాల లింకులు. మమ్మీ నువ్వు బాప్తీసం పొందితే మా సంగతి ఏంటి మమ్మీ, మీ సంగతి ఏంటి? వెర్రి మోకాలారు మీరు కూడా పొందాలి బాప్తీసం, లేకపోతే పోతారు మొత్తం పాతాళానికి అని చెప్తే నువ్వు పొందితే పొందు, మా వల్ల కాదు అంటారు. అంతేకాదు మా కార్యక్రమాలకి వేటికి కూడా ఇక నువ్వు చేసే ఛాన్స్ లేదు, 7 సార్లు పోండి. నాకు ఆయన కావాలి. ఈ లింకులన్నీ తెంచుకోవాలంటే బాధేగా. మరి లోకంలో నుంచి వేరుపరచబట్టం, వాటన్నిటిని ఎదిరించి అన్నిటిని తెంచుకోవడానికి ఇష్టపడి అడుగు పెట్టాలంటే కొంచెం బాధ, కొంచెం గాయమా కాదా చెప్పండి? అన్ని గాయాల కంటే పెద్ద గాయాలు అక్రమ సంబంధాలు, లింకులు తెంచుకోవటం అసలు మామూలు బాధ కాదు. అయినా సరే వదిలేయాలంటాడు ఆయన. నేను కావాలా, కట్ చేయి. దేవునికి స్తోత్రం. ఈరోజు అన్ని డిసైడ్ చేసుకునే వచ్చారు. కొంతమందికి బంధుత్వపు లింకులు, కొంతమందికి పాపంతో లింకులు, కొంతమందికి వ్యసనాలతో లింకులు. అప్పటిదాకా దాగిన మందు బాటలు మాట్లాడుతూ ఉంటుంది, బెదరో వదిలేస్తున్నావుగా నన్ను, ఇన్నాళ్ళు నిన్ను మత్తులో జోగించి నిద్రపుచ్చింది నేను, ఈరోజు వదిలేస్తున్నావుగా నన్ను. మిత్రమా నన్ను వదిలిపెట్టి ఎలా ఉండగలవు మిత్రమా? ఇక మిత్రమా లేదు, ఇక నువ్వు నాకు శత్రువు. నన్ను శత్రువుగా చూస్తున్నావు. ఇన్నాళ్ళు నాతో స్నేహం చేసి ఇప్పుడు నన్ను శత్రువు అంటావు. మామూలు శత్రువు కాదు, మరణకరమైన శత్రువు నువ్వు. నాకు వద్దురా బాబు నీ సావాసం. నాశనం చేసి ఆడ పెట్టావు. సమాజంలో విలువ లేదు, కుటుంబంలో విలువ లేదు, పిల్లల దగ్గర విలువ లేదు, భార్య దగ్గర విలువ లేదు, బజార్లో విలువ లేదు, బంధువుల్లో విలువ లేదు. నీ దరిద్రమేగా, నీ దిక్కుమాలిన స్నేహమేగా రా మందుగా. అరే మందుగా, నీ దరిద్రపు స్నేహమే కదరా ఎక్కడ నాకు విలువ లేకుండా చేసింది. కట్టుకున్న భార్య కూడా లెక్క చేయకుండా అయిపోయింది నా బతుకు. ఇలా నీ వల్లనే కదరా దరిద్రుడా. నువ్వెట్లా మిత్రువు అవుతావురా నాకు శత్రువు అయితే? నువ్వు నాకు ఇంతవరకు తెలీదు.
ఇప్పుడు నాకు ప్రభు కళ్ళు తెరిచాడు కాబట్టి నువ్వేందో నాకు అర్థమైంది. నువ్వు నాకు ఘోరమైన శత్రువు, నాకొద్దు నీతో సావాసం, పో. మిత్రమా, పోతే పోయావు కానీ అప్పుడప్పుడన్నా పలకరిస్తావా? పొరపాటును కూడా నేను ఆ పని చేయను, దరిద్రుడా. చూస్తా మిత్రమా, నువ్వు రాకుండా ఎన్ని రోజులు ఉంటావో చూస్తా. నీలాంటి వాళ్ళు చాలామంది ప్రగల్భాలు పలికిపోయారు, మళ్ళా నా దగ్గరికే వచ్చారు. ఒరే దరిద్రుడా, నేను నా మీద ఆధారపడిపోవటల్లా, నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. దేవునికి మహిమ. ఈ లింకులన్నీ తెంచుకొని వాటికి బై బై చెప్పి ఇక దేవుని వైపు మళ్ళుకోవటం మారు మనస్సు. అదే మారు మనస్సు. పాప లోకమునకు, పాప సంబంధమైన వ్యక్తులకు, పాప సంబంధమైన భక్తి మూలాలకు ముగింపు చెప్పేసి వీపు తిప్పి ముఖము దేవుని తట్టు తిప్పుటయే మారు మనస్సు. ఈరోజు అలా సిద్ధపడే వచ్చారా, మళ్ళా వెనక చూపులతో వచ్చారా? సిద్ధపడే వచ్చారా? ఎంతమంది సిద్ధపడి వచ్చారో? ఇక వీపు తిప్పేసామన్నా ఏం గడి తిరిగేది లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ముఖం ఎటు తిప్పారు? లోకం వైపా? యేసయ్య వైపా? రైట్. దేవునికి మహిమ. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు అలాగున ఆ లింకులు తెంచుకొని యేసయ్యతో లింక్ ఏర్పరచుకుంటావో ఇక ఇక్కడ నుంచి ఇక నీకు శక్తి స్టార్ట్ అయింది. ఇక ఆయన బలం నీ మీద పని చేయటం మొదలైద్ది. నేను ఒక్కటే ఒక మాట చెప్తా, ఈరోజు మీకు ఒక శుభవార్తలాగా చెప్తా. ఏంటంటే, ఆయన చేతికి మిమ్మును మీరు సజీవ యాగంగా అప్పగించుకోండి. యేసయ్యతో చెప్పండి, నేను నిలబడతాను, నేను గెలుస్తాను అనే ధైర్యంతో నేను రావట్లేదు, కానీ నన్ను నేను నీకు అప్పగించుకుంటే నువ్వే నన్ను ఒడ్డుకు చేరుస్తావు అన్న విశ్వాసంతో వస్తున్నాను. ఏ విశ్వాసంతో? నువ్వే నన్ను నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయిన నా యేసు నా పక్షమయ్యుండగా, అయిన నా యేసు నా పక్షమయ్యుండగా, తుఫాను నడచి కెరటాల నాపి, తుఫాను నడచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా. యాత్ర కొనసాగుచున్నది నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. ఈరోజు మొదలు పెడుతున్నావు నీ విశ్వాస యాత్ర. ఈరోజు స్టార్ట్ అవుతుంది. డేట్ రాసుకొని పెట్టుకో. దేవునికి మహిమ. యేసయ్య చేతికి నిన్ను నువ్వు అప్పగించుకుంటున్నావు. అప్పగించుకో. నన్ను నువ్వే లోపరుచుకో ప్రభువా. నాలో నీ షేపుకి, నీ ఆకారానికి అడ్డుగా ఉన్న వాటినన్నిటిని నువ్వే చెక్కి పడవై నీ పోలికగా నన్ను మార్చమని నా ప్రభువా, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నా. నీ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరచు. నాలో నీ పోలికగా అడ్డుగా ఉన్న లోకమంతటిని కూడా తొలగించి చెక్కి పడై. నన్ను చెక్కుకోవటం నా చేత కదా. ఏ శిల్ల అయినా దాన్ని శిల్పంగా చెక్కుకోగలిగిద్దా? కానీ హాస్యం చెప్పనా, మనం ట్రై చేస్తాం అట్లా. మనల్ని మనమే చెక్కుకోవడానికి ట్రై చేస్తాం.
నేను అలా ట్రై చేసిన ప్రతిసారి మొహం పగలగొట్టుకొని, ఎందుకంటే నన్ను నేనే చెక్కుకొనుట సాధ్యపడదు, నన్ను చెక్కవలసిన పరమశిల్పి నా యేసయ్య అని గుర్తుపట్టా. అందుకే ఆయన చేతికి అప్పగించుకున్నా. ఈరోజు కూడా సభాముఖంగా అదే నేను చేసుకుంటున్నా. నీ చేతికే నన్ను అప్పగించుకుంటున్నాను. మళ్ళొక్కసారి పునః ప్రతిష్టలాగా మళ్ళొక్కసారి ఆయనకి అప్పగించుకుంటున్నాను. నీ చేతికి అప్పగించుకుంటున్నాను. నన్ను నీ వలె నీ పోలికగా మార్చు ప్రభువా అని. నాలో ఫలింపని ప్రతి తీగను తొలగించి పడవేయి ప్రభువా. నాలో నీ ఆకారానికి అడ్డుగా ఉన్న ప్రతి దుర్లక్షణం తొలగిపోవాలి యేసునామములో. నాలో ఏ కోశాన ఉన్న లోకమైన యేసునామములో అది తొలగిపోవాలంతే. అలాగా నా ప్రభు చేతికి నన్ను నేను అప్పగించుకుంటా ఉన్నా. ఈరోజు నువ్వు కూడా అప్పగించుకోవాలి.